కార్యకర్తల కుటుంబ సభ్యులు జరుపుకుంటున్నటువంటి సోదరులు రంజిత్ రెడ్డి గారికి, వేదిక ముందు ఆసీనులైనటువంటి మా ఆత్మీయ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మిత్రులు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్ సోదరులకు, ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి కార్యకర్తల కుటుంబ సభ్యులకు, చెక్కులు అందుకున్నటువంటి ఆత్మీయ బంధుమిత్రులకు, కళాకారులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హరీష్ అన్నకు విజ్ఞప్తి, ప్రతి మా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కార్యకర్తలు గాని, నాయకులు గాని ఎవరి జన్మదినం అయినా కూడా అన్నా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలతో పాటు వారికి తోచిన విధంగా మా కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఏ అవసరం ఉన్నా కూడా అది విద్యాపరంగా అనుకోండి, వైద్యపరంగా అనుకోండి, చేతనిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. అయినప్పుడు పెట్టి మేము అనేక సేవా కార్యక్రమాలు చేసినామంటే ఈరోజు మా యాదన్న ఆధ్వర్యంలో కూడా ఫ్రెండ్స్ క్లబ్ అని పెట్టి అనేక కార్యక్రమాలు, మరి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అదే స్ఫూర్తిగా తీసుకొని మా కార్పొరేటర్లు గాని, మాజీ కార్పొరేటర్లు గాని, ఏ నాయకుడైనా కూడా జన్మదినాన్ని పురస్కరించుకొని జనతా గ్యారేజ్ లాగా పనిచేసే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఉద్యమ సమయంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రథమ వరుసలో ఉండడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమంలో ప్రజల మధ్యలో ఉండుకుంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హుల వారికి అందించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు దక్కినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నా, మీకు తెలియంది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అమలు కాని 420 హామీలు, 6 గ్యారెంటీలతోని తెలంగాణ ప్రజల కోసం అధికారం చేపట్టి గిరాకులు లేక ఆత్మహత్యల వైపు చేస్తూ అడుగులేస్తూ ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే దయచేసి కిషన్ రావు గారు, హరీష్ అన్నకు చెప్పండి. కిషన్ రావు గారు, ఆటోలను త్రిచక్ర సహకార సంఘం అని ఏర్పాటు చేసి 800 కుటుంబాలను ఈరోజు 4 కోట్లతోని మేమందరం కూడా జమ చేసుకొని వారికి చేయూతనిచ్చిన పరిస్థితి ఈరోజు ఈ తీరుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మొన్న అవగాహన లేని అధికారులు గాని, వారికి ఆదేశాలు ఇస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు గాని ఈరోజు మొన్న వరదలు వస్తే ఈరోజు వరదలు వర్షపాతంతో రాలే అన్నా అధికారులు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల అవగాహన లేక ఈరోజు భద్రకాళి చెరువులలో ఉన్నటువంటి గేట్లు ముయ్యక, లేక మన ప్రభుత్వం కట్టించినటువంటి గేట్లు తెరవక వర్షపాతంతో మొత్తం నగరమంతా అతలకుతమైతే మరొక్కసారి ఈ పార్టీ కార్యాలయం జనతా గ్యారేజ్ లాగా మా వరద బాధితులకు వందలాది మంది మా యువకులందరూ కూడా ఇదే కార్యంలో ఒంటలుండి అన్ని కాలనీలు పంచినటువంటి ఘనత మా యువ మిత్రులకు దక్కింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేమేమో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సేవలో చేయాలని చెప్పి మేము ప్రజల మధ్యలో ఉంటే మా పైన కక్షపూరితంగా చాలా విచిత్రంగా ఉన్నది. నేను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ చాలా వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు మా నాయకుడు వచ్చిందని మేము ఉత్సాహంగా మరి
స్వాగత తోరణాలు కానీ ఫ్లెక్సీలు కానీ కడుతుంటే ఈరోజు చించేయటం, మా కార్యకర్తలను అనేక పోలీస్ స్టేషన్లలో మా నాయకుడు వస్తున్నట్టే మమ్మల్ని అరెస్ట్ చేయటం, అసత్య ప్రచారాలు చేస్తుంటే ఇది అసత్యం అని చెప్పి సోషల్ మీడియాలో పెడితే మమ్మల్ని అక్రమ కేసులలో అరెస్ట్ చేయటం, మేము నిరసన కార్యక్రమాలు చేస్తుంటే మా పైన అక్రమ కేసులు, ఇప్పటికి ఉద్యమ కన్నా ఎక్కువ నా పైన కేసులైనాయి, మా విద్యార్థుల పైన కేసులు, మా యువకుల పైన కేసులు. కొందరు అనుకోవచ్చు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తాండి. ఈ గులాబీ సైనికులు పోలీసు వాళ్ళకు భయపడే పరిస్థితి లేదు. భయం పడం గాక భయపడం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజా సమస్యలను ఎప్పటికీ గొంతెత్తి చాటుతాం, ప్రజాక్షేత్రం ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేసి మరొక్కసారి కేసీఆర్ గాని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తాం, చూస్తాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా 2.5 సంవత్సరాలలో మనం పడ్డటువంటి కష్టాలు కానీ, ఆవేదన కానీ, ఆందోళన కానీ మరి రాష్ట్ర నాయకత్వం తెలియంది కాదు. అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటాం, ప్రతిపక్ష పార్టీ పోషిస్తాం, ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఈరోజు చాలా బాధాకరం. ఈరోజు ఒక భక్తునిగా చెప్తున్నా, నేను భద్రకాళి అభివృద్ధి కోసము కేసీఆర్ గారితో 30 కోట్లు తీసుకొచ్చి మరి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ వాస్తవంగా కొన్ని ప్రభుత్వ స్థలాల్లో కొందరు గుడిసెలు వేసుకొని ఉండొచ్చు, వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపెట్టండి అంటున్నాం. కానీ ఈ రోజు వారిపైన దాడి చేసి తలకాయలు ఇరగొట్టి మరి అనేక మరి ఒక రాక్షస అవతారం ఎత్తి ఈరోజు పేదలను, ప్రత్యేకించి చెప్పానంటే దళితులను మరి అనేక కార్యక్రమాలు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు, వారిపైన దాడి చేసినటువంటి పరిస్థితులు అన్న. ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా కాజ్పేట నుంచి వరంగల్ వరకు అనేక సందర్భాలలో ఏ వాడకు ఏ కార్యక్రమం అయినా కూడా, ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మరి అర్ధరాత్రి అయినా కూడా గులాబీ సైనికులకు వాళ్ళకి అడ్డంగా ఉన్నారు. మొన్నటికి మొన్న మా రైతు సదస్సు అవుతుంటే మా షఫీ, మా సదాంత్ వాళ్ళను అక్రమంగా 11 గంటలకు తీసుకుపోయి అరెస్ట్ చేస్తే మా గులాబీ సైనికులందరూ కూడా అక్కడికి వెళ్లి రాత్రి 2 గంటల వరకు ఉండి మన కార్యకర్తలను విడిపించినటువంటి సందర్భం. ఇట్లా చెప్పుకుంటా పోతే 2.5 సంవత్సరాలు అనేక మా నాయకుల పైన అక్రమ కేసులు, అవినీతి ఆరోపణలు ఏదొక్కటి కూడా రుజువు కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మరొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాం. అందులో భాగంగా ఎస్ఐఆర్ పైన అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గత 10 రోజుల నుంచి వివిధ డివిజన్లో మనం నియమించుకున్నటువంటి మా బిఎల్ఏ మిత్రులు ఉన్నారు. అదే విధంగా మన పార్టీ సభ్యత్వం గురించి కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నారు. ఆన్లైన్ ద్వారానే సభ్యత్వం అతి త్వరలో ప్రారంభించుకోబోతున్నాము. ఈ అంశాలపైన మనకు సుదీర్ఘంగా వివరంగా హరీష్ అన్న వివరిస్తారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు అన్న హరీష్ అన్న మాట్లాడుకోరు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ జయశంకర్ గారికి, జోహార్ జయశంకర్ గారికి, జోహార్ తెలంగాణ అమరవీరులకు. సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముళ్ళు, మీరు రంజిత్ అన్న దోస్తులు అయితే అట్లా చేయర్రా బిడ్డ, సపరేట్ కూర్చోరు, మంచి కూర్చోరు. గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉద్యమకారుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్, చీఫ్ విప్ గా పనిచేసినటువంటి మిత్రులు దాస్యం వినయ్ భాస్కర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు సోదరిమణి అక్క సత్యవతి రాథోడ్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు ఆరూరు రమేష్ అన్న గారికి, అరే ఎవర్రా భయ్ వారిని దొరకవాటు జరా, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఉద్యమకారులు మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, గౌరవనీయులు సమారావు గారికి, గౌరవనీయులు లింగంపల్లి కిషన్ రావు గారికి, గణేష్ గారికి, దర్శన్ గారికి, हमारे
నయీం భాయ్ మాజీ డిప్యూటీ మేయర్, అదేవిధంగా సారంగపాణి గారు, రామ్ గోపాలరావు గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు జనార్దన్ గౌడ్ గారు, హరి రమాదేవి గారు, ఇతర పెద్దలు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ఎంతో సీనియర్ అయినా కూడా క్రమశిక్షణతో కింద కూర్చున్న మా డాక్టర్ మర్రి యాదవ్ రెడ్డి గారికి, ఇతర మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఇవాళ ఈ ప్రోగ్రాం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభుత్వం ఓట్ల ఏరివేతతో కొన్ని పార్టీలను దెబ్బతీసే కుట్ర చేస్తూ ఉంది అని మనందరం కూడా వింటా ఉన్నాం. ఏంటి అసలు ఈ ఎస్ఐఆర్ ఏంటి? ఒక రాజకీయ పార్టీగా, పోలింగ్ బూత్ ఏజెంట్లుగా మనం ఏం చేయాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఎస్ఐఆర్ అనేది ఈ దేశంలో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరగాలని భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. ఇప్పటి వరకు 2 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. 2002 చివరిసారి ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పుడు 2026లో మళ్ళీ ఎస్ఐఆర్ ప్రారంభమైంది. మనం జాగ్రత్తగా పనిచేసుకుంటే ఏం కాదు. కొంచెం మన బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ లాంటి పట్టణాల్లోనే దీని పని ఎక్కువ ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి, నా నియోజకవర్గం సిద్దిపేటలో 5 మండలాలు ఉంటుంది, సిద్దిపేట పట్టణం ఉంటుంది. గ్రామాల్లో ఎస్ఐఆర్ కింద ఇప్పటికే ఫ్యామిలీ మ్యాపింగ్ 99% అయిపోయింది. సిద్దిపేట పట్టణానికి వచ్చేసరికి 62% దగ్గర ఆగిపోయింది, 62%. అసలు ఏంటి ఫ్యామిలీ మ్యాపింగ్ ఏంటి, ఎస్ఐఆర్ ఏంటి, బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేయాలి, మన పార్టీకి నష్టం జరగకుండా మనం ఎలా పనిచేయాలన్నదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మనకు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట్ ఇవి కూడా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ ఎస్ఐఆర్లో మీరు ఎంత చురుకుగా పాల్గొంటే, ఎంత బాగా చేసుకుంటే రేపు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనకు అంత మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ, కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, క్రమశిక్షణ కలిగిన బూత్ లెవెల్ ఏజెంట్లుగా బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు ఎంత క్రియాశీలకంగా పనిచేస్తే మన పార్టీకి, మనకు అంత మేలు జరుగుతుంది. ఏంటి ఇప్పుడు మొదటి దశలో ఎస్ఐఆర్లో ఫ్యామిలీ గ్రూపింగ్ అని చేస్తున్నారు. అసలు ఏంటి ఫ్యామిలీ గ్రూపింగ్ ఏంటి, ఎవరు చేస్తారు? మీ యొక్క ప్రతి బూతుకు ఒక అంగన్వాడీ టీచర్ కానీ, మన పట్టణాల్లో ఆర్పి అని అంటాం, మున్సిపల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను చూసే వాళ్ళను ఆర్పి అంటాం. ఒక ఆర్పి గారికి లేదా ఒక అంగన్వాడీ టీచర్కు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్గా నియమించారు. వారు షీఈస్ ద బూత్ లెవెల్ ఆఫీసర్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, ఎట్లా చేయాలనో బూత్ లెవెల్ ఆఫీసర్కు అర్థం చేయించినారు. మరి రాజకీయ పార్టీలకు కూడా ఎలక్షన్ కమిషన్ మనకు కూడా డైరెక్ట్గా ప్రజాస్వామ్యబద్ధంగా మనను కూడా భాగస్వామ్యం చేసింది. మనమేదో అనఫిషియల్గా పోయేదేం లేదు, అఫీషియల్గానే ప్రతి రాజకీయ పార్టీ నుంచి ప్రతి బూత్లో ఒక పోలింగ్ ఏజెంట్ను నియమించుకొని మీరు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్తో కలిసి పనిచేసే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు కల్పించింది. సో ఈ బూత్ లెవెల్ ఏజెంటు మీరు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆమె నీతో కలిసి పనిచేయను, మీకు సంబంధం లేదు అనడానికి వీలు లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి రాజకీయ పార్టీకి కూడా అవకాశం ఇచ్చింది. దాంట్లో భాగంగా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో, మన దగ్గర ఎన్ని బూతులున్నాయి? 244 బూతులు ఉన్నాయి మన వరంగల్ వెస్ట్ లో. ఈ 244 బూతులకు కూడా మనం ఏజెంట్ల పేర్లు సబ్మిట్ చేసినాం. మన లిస్ట్ అక్కడ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు,
ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్కు ఇగో మీ బూత్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పలాన్ దర్శన్ సింగ్ ఈయన బూత్ లెవెల్ ఏజెంటు అని ఆ ఆఫీసర్కి కూడా మన పేరు పోతుంది. అందువల్ల ఆ ఆఫీసర్ మీతో సహకరించాల్సిందే. ఆ ఆఫీసర్తో కూర్చొని మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరా ఆఫీసర్ అయితే అంగన్వాడీ టీచర్, లేకపోతే మున్సిపల్ ఆర్పి. వాళ్ళు ఎవరున్నారు అనే లిస్టు కూడా మీ వినయ్ భాస్కర్ గారు తెప్పించగలుగుతారు. మీరు వరంగల్ కార్పొరేషన్లో అడిగితే ఏ బూత్లో ఎవరు ఆఫీసరు, వాళ్ళ ఫోన్ నంబర్ ఏంది, ఆ లిస్టు కూడా ఇస్తారు. వీళ్ళ మీద ఎవరుంటారు? కార్పొరేషన్లో ఉండేటువంటి ఒక జోనల్ కమిషనర్ కానీ ఆ సీనియర్ ఆఫీసర్లు ఏ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఎంఆర్ఓ గారు లేదా జోనల్ కమిషనర్లు ప్రతి 30-40 బూతులకు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. వారి మీద ఎవరుంటారు? అయితే ఆర్డీఓ లేకపోతే వరంగల్ కమిషనర్ గారు ఈ నియోజకవర్గ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఈ సర్ ప్రోగ్రాంకు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఎందుకు వీళ్ళు? ఎవరన్నా మీ పోలింగ్ బూత్ ఆఫీసర్ మీకు సహకరించకపోతే, మీతో సమన్వయంతో పనిచేయకపోతే మీరు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కు చెప్పొచ్చు. ఆ పైన కాదంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చి, ఇగో పలాని బూత్ లెవెల్ ఆఫీసర్ మాతో సహకరించడం లేదు, మాకు పని చేయడం లేదు, మా దగ్గర వర్క్ జరుగుతలేదు అని చెప్పి మీరు ఫిర్యాదు చేయడానికి, వాళ్ళను మార్చడానికి కూడా మీకు అధికారం కలిగి ఉంటుంది. సో ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఏం చేయాలి? ఫస్ట్ ఎస్ఐఆర్ ప్రోగ్రాం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ఫ్యామిలీ గ్రూపింగ్, రెండవ భాగం ఇంటెన్సివ్ డోర్ టు డోర్ సర్వే, మూడవ భాగం కూడా ఉంటుంది, అది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు జరుగుతున్నది ఫ్యామిలీ గ్రూపింగ్. వాట్ ఈజ్ ఫ్యామిలీ గ్రూపింగ్? 2002లో మీకు ఓటు హక్కు కలిగి ఉన్నట్టు ఆధారం కావాలి. మీరు ఆ ఇంట్లో ఉన్నారా లేదా ఇంకొక చోట ఉన్నారా? వరంగల్ నగరంలో కుటుంబంలో ఎవరన్నా ఒక్కరిది 2002 ఎందుకు? లాస్ట్ టైం సర్ ప్రోగ్రామ్ 2002లో జరిగింది కనుక దట్ ఈస్ ద బేస్. సో 2002లో మీ ఇంట్లో ఒక్కరన్నా ఓటు హక్కు కలిగి ఉంటే మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా దానికి అటాచ్ చేసేస్తారు. అందరు ప్రూఫ్స్ అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఫ్యామిలీ ప్లానింగ్. సపోజ్ మా నయీం ఉన్నాడు, నయీం ఓటు 2002లో పలాని ఇంటిలో పలాని ఇంటి దగ్గర ఉన్నదని దొరికితే నయీం భార్య, నయీం కోడలు, నయీం కొడుకు, నయీంలో ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఒక్కరిది దొరికినా ఆ ఇంట్లో ఉండే అందరిది కూడా గ్రూపింగ్ అయిపోతుంది. ఇక దాని వెరిఫికేషన్ లేదా, ఆ ఓట్లు క్లియర్. ఆ ఓట్లు క్లియర్గా ఒక్కళ్ళది నయీం దొరికిందంటే, నయీం భార్య దొరికిందనుకో, నయీం క్లియర్, నయీం కొడుకు, కోడలు, ఎన్ని పేర్లుంటే అన్ని పేర్లు క్లియర్ అయిపోతాయి. సపోజ్ నయీం కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండు, నయీం ఇంకో చిన్న కొడుకు దుబాయ్లో ఉన్నాడు, వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు. నయీంది ఒక్కళ్ళది వాళ్ళ ఇంట్లో దొరికింది కనుక నా కొడుకు బెంగళూరులో ఉన్నాడు, ఇక్కడే ఓటు రాయించుకుంటా అంటే ఇక్కడనే గ్రూప్ చేస్తారు. ఇంకో కొడుకు దుబాయ్లో ఉన్నాడు, ఆయన కొడుకు ఇక్కడే రాయించుకుంటా అంటే దాన్ని కూడా ఫ్యామిలీ గ్రూపింగ్లో నయీం కుటుంబ సభ్యుల ఓట్లన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంటే ఫ్యామిలీ గ్రూపింగ్లో జరిగితే ఇంకా ఆ కుటుంబ సభ్యుల ఓట్లను స్పెషల్ రివిజన్లో, డోర్ టు డోర్ రివిజన్లో ఇక అవి వెతకాల్సిన అవసరం లేదు, అది క్లియర్ టిక్ పెట్టేస్తారు. ఇక ఆ ఓట్లు క్లియర్ అయినట్టే. ఇందాక నేను మాట చెప్పిన సిద్దిపేటలో మా గ్రామాల్లో కొన్ని ఊర్లు 100% అయినాయి, కొన్ని ఊర్లు 99% అయింది అన్న. అంటే 99% ఫ్యామిలీ గ్రూపింగ్ అయిపోయింది. పట్టణానికి వచ్చేసరికి 62% అయింది, మిగతా దొరుకుతలేవు, గ్రూపింగ్ అయితలేదు. చాలా కష్టపడుతున్నాం. మేము కూడా బూత్కి 2 పెట్టినాం, ల్యాప్టాప్లు ఇచ్చినాం, ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి సెల్ ఫోన్లో సాఫ్ట్వేర్ ఇస్తారు. మీకు మీ బూతుకు సంబంధించి ఎన్ని ఓట్లు, ఆ ఓట్ల వివరాలు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇస్తాడు వినయ్ భాస్కర్. బూత్ ఏజెంట్లకు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇప్పిస్తారు. రమేష్ ఏం చేయాలంటే, జోరికే రమేష్ కూర్చో, ప్రతి బూత్ ఏజెంట్కు మీరు ఫోన్లో ఆయన బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో డౌన్లోడ్ చేసి ఇచ్చేయాలి. అది చూసుకొని డోర్ టు డోర్ పోలింగ్ యాక్చువల్గా పోలింగ్ ఆఫీసర్ యాక్టివ్ ఉంటే 90% అవుతుంది, కొంతమంది ఇన్యాక్టివ్ ఉంటే మనకి ఇబ్బంది. అందుకే పోలింగ్ చేయాలి.
ఏమైంది సిద్దిపేటలో 62 ఎందుకు అయింది? 2002లో ఈ ఇంట్లో ఉండే ఈ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి పోయింది. ఇప్పుడు 24 ఏళ్లలో 3 ఇండ్లు మారిండు. 3 ఇండ్లలో వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఈడ ఓటు ఇట్లే ఉన్నది ఈ డివిజన్లో. 2015లో ఇంకొక ఉండే ఆడ ఓటు అట్లే ఉన్నది. 2024లో ఇంకొక పోయిండు, ఆడ రాసుకున్నాడు. మూడిట్లు ఏమైతే ఇప్పుడు ఒకటే ఉండాలి కదా, అంటే 2 ఎగిరిపోతాయి. టౌన్లల్లో ఇల్లు ఖాళీ చేసిపోవడంలో కొంత ఎక్కువ ఎగిరిపోతా ఉన్నాయి. రెండవ సమస్య ఏమొచ్చింది? నంగునూరులో బదిపడగ ఊర్లో ఆయనకు ఓటు ఉండే. పిల్లలు చదువుకునేటప్పుడు ఏమైంది? వచ్చి 2 ఏళ్ళు కిరాయికున్నారు, పిల్లలు చదివించిండ్రు, అప్పుడు ఓటు రాసుకున్నారు. మళ్ళీ బదిపడగ వాపసు పోయింది. ఆ ఓటు ఏమవుతుంది? బదిపడగ ఊర్లు ఉంటుంది తప్ప టౌన్లో ఉండే అవకాశం ఉండదు. కొంతమంది ఊర్లో రాయించిండ్రు, ఇక్కడ రాయించిండ్రు. ఊర్లలో ఫ్యామిలీ గ్రూపింగ్లా ఊర్లోనే రాయించుకునే వరకు టౌన్లల్లో ఓట్లు కొంత తగ్గుతున్నాయి. 2 చోట్ల ఉన్నాయి గతంలో. ఇప్పుడు ఊరన్నా ఉండాలి, టౌన్ అన్నా ఉండాలి, ఒక్క దగ్గరనే ఉండాలి. ఇట్లా వివిధ కారణాల వల్ల టౌన్లలో కొంత తగ్గుముఖం పడతాం. ఇల్లు ఖాళీ చేసిపోవడం, ఎప్పుడు ఎక్కడున్నారో తెలియకపోవడం, ఆ 2002లో వాళ్ళ ఓటు హక్కు ఎక్కడుంది అనేది కొంతమంది చెప్పలేకపోతున్నారు. కూలీలు కానీ చదువుకోనటువంటి వాళ్ళు కానీ, అమ్మ నువ్వు 2002లో ఎక్కడున్నావు, 2002లో నీ ఓటు ఎక్కడున్నది అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అప్పుడు మనము సాఫ్ట్వేర్ ద్వారా మేమేం చేసినామంటే, వినయ్ గారు కూడా ఆలోచించి ప్రతి 10 బూతులకు 20 బూతులకు మన చదువుకున్న ఒక మంచి కార్యకర్తకు ఒక ల్యాప్టాప్ ఇచ్చి, ల్యాప్టాప్లో ఓట్ డాటా పెట్టి ఆ పిల్లోడిని పంపిస్తే మీరు వెరిఫై చేయొచ్చు. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని కొట్టి అదే చూపిస్తుంది 2002లో వీళ్ళు ఏడ ఉన్నది వీళ్ళ ఓటు అనే ల్యాప్టాప్ ద్వారా దాన్ని సేకరించి దాన్ని గ్రూపింగ్ మనం చేయగలిగితే పని జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంతమంది గుర్తుండదు. 2002లో ఏ ఇంట్లోకి రాయకున్నావు, నీ ఓటు యాడుండే, 2002లో ఏడో ఓటేసినావు అంటే ఇప్పటికి 20 సార్లు ఓటేసి ఉంటారు. ఓసారి ఎమ్మెల్యేకు, ఓసారి ఎంపీకి, ఓసారి కార్పొరేటర్కు. వాళ్ళకు గుర్తుంటుందా? గుర్తుండే అవకాశం లేదు. అందువల్ల మీరు ప్రతి 5-10 బూతులకు ఒక మంచి చురుకైన కార్యకర్తను, ఒక ల్యాప్టాప్ ఉన్న కార్యకర్తను గుర్తించి వాళ్ళకి ఆ డేటా అంతా షేర్ చేస్తే సాఫ్ట్వేర్ ఉంది దానికి. మనం పోయి అలా ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళ ఇంటి పేరుతో కొడితే 2002లో వీళ్ళ ఓటు ఎక్కడుందో దొరుకుతుంది. అప్పుడు దాన్ని బట్టి ఫ్యామిలీ గ్రూపింగ్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. మేము ఇదంతా చేస్తే కూడా 62%లే ఉన్నాం. డెడ్ ఓట్లు పోతాయి, డబల్ ఓట్లు పోతాయి, 3 ఇండ్లు కిరాయిలు మారితే పోతాయి. ఇట్లా గ్రామంలో పట్టణంలో ఉంటే పోతాయి. 4 రకాలుగా పోతాయి. ఊర్లో ఉంటుంది, టౌన్లో ఉంటుంది. చనిపోయిన ఓట్లు, డబల్ ఓట్లు, తర్వాత ఇండ్లు మారితే ఉండే ఓట్లు, ట్రిపుల్ ఓట్లు కూడా ఉంటాయి కొన్ని. అవన్నీ ఫిల్టర్ అయితే కనుక మనకు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లేబరు, చదువుకోనటువంటి వాళ్ళు 2002లో ఓటు ఎక్కడుందో చెప్పలేకపోవడం వల్ల కూడా మనం ఫ్యామిలీ గ్రూపింగ్ చేయక కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఫేజ్ 1 ఫ్యామిలీ గ్రూపింగ్. ఫ్యామిలీ గ్రూపింగ్ అయిందంటే ఇక ఆ ఓట్లు క్లియర్, ఇక దాని గురించి చర్చ లేదు, ఏం పని లేదు. ఇక వాట్ ఈజ్ నెక్స్ట్? రెండవ దాంట్లో ఏం చేస్తామంటే డోర్ టు డోర్, ఇంటింటికి వచ్చి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ రివిజన్ చేస్తారు. ఆ డోర్ టు డోర్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చేస్తారు కానీ నీ బర్త్ సర్టిఫికేట్ తీసుకురా, నీ 10వ తరగతి సర్టిఫికేట్ తీసుకురా, అఫిడవిట్ రాసి నువ్వు ఈయనే పుట్టినా అని, ఇవన్నీ ఒక్కొక్క ఓటర్ ఇవ్వాలంటే ఎంత కష్టమవుతుంది? ఇట్ ఈస్ వెరీ కంబర్సమ్ ఎక్సర్సైజ్. అందువల్ల ఫ్యామిలీ గ్రూపింగ్ ఎంత ఎక్కువ చేస్తే అంత అల్కగా అయిపోతుంది. ఒక్కళ్ళు దొరికినా ఇంట్లో మొత్తం మంది క్లియర్, కొడుకులు, కోడళ్ళు, భార్య అందరు క్లియర్ అయిపోతారు. ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు ఆ ఫ్యామిలీ మొత్తం. లేదంటే ఇంటింటికి పోయినప్పుడు ఒక్కొక్క ఓటుకు బర్త్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి సర్టిఫికేటు, అఫిడవిట్ ఇవన్నీ అడుగుతారు. అప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ కంబర్సమ్ ఉండి కొంతమంది పట్టించుకోకపోతే కొన్ని ఓట్లు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల మన పార్టీకి అనుకూలంగా ఉండే ఓట్లు, మన పార్టీ సింపథైజర్స్, మన కేసీఆర్ అభిమానులను మనం గుర్తించి వాళ్ళను మనం ఫ్యామిలీ గ్రూపింగ్ చేసుకుంటే ఆ ఓట్లను మనం నమోదు చేయిస్తే మనకు నష్టం కాకుండా ఉంటుంది. మనం ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండి పార్టీలు పనిచేస్తున్నాయి, బీజేపీ వాళ్ళు చేసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటారు, బీఆర్ఎస్ గా మనం చేసుకోవాలి. సో ఏ పార్టీలైనా ఏం చేస్తాయి?
వాళ్ళ పార్టీ అభిమానులై చేసుకునే ప్రయత్నం చేస్తాయి. అందువల్ల మనము బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, వినయ్ భాస్కర్ అభిమానులు, లేదా మన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు, మన పార్టీ సింపథైజర్స్ గుర్తించి అటువంటి వాళ్ళ ఓట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో ఓట్లను మనం నమోదు చేయించవలసి ఉంటుంది. ఇది మనకే ఇది ఎందుకులే అని అనుకుంటే నష్టం అవుతుంది. రేపు మీకే కార్పొరేటర్ టికెట్ వస్తుంది, నిలబడాలి. నీకు పక్కా పడే ఓట్లు 10 ఉన్నాయి ఆ ఇంట్లో, ఓటే లేదనుకో ఏం చేసుకుంటావు? తర్వాత బాధపడితే ఏం లాభం? అందువల్ల కార్పొరేటర్గా నిలబడతా అనుకునే వాళ్ళు కానీ, నా పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎంత చురుకుగా పాల్గొంటే మన పార్టీకి అంత మేలు జరుగుతుంది. 3వ ప్రోగ్రాం ఉంటుంది అప్పీల్. ఈ సెకండ్ దాంట్లో కూడా ఓటు రాకపోతే 3వ అప్పీల్ ఏముంటుంది? డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేసుకోవాలి. కలెక్టర్ రిజెక్షన్ చేస్తే స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అప్లై చేసుకోవాలి. అక్కడ కూడా ఓటు రాకపోతే హైకోర్టుకు పోవాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉన్నది. అయితే జనరల్గా ఇప్పటిదాకా ఏం జరిగిందంటే బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, ఢిల్లీలో కానీ ఎలక్షన్ల ముందు ఎస్ఐఆర్ ప్రక్రియ జరగడం వల్ల అప్పీల్ చేసుకునే అవకాశం లేక లక్షల ఓట్లు పోయినాయి. బెంగాల్లో 60 లక్షల ఓట్లు పోయినాయి, తమిళనాడులో 40 లక్షల ఓట్లు పోయినాయి. జనరల్గా ఏమనుకుంటున్నారు? తర్వాత బాధపడి అయ్యో మా ఓట్లే పోయినాయి, మాకు పడే ఓట్లే పోయినాయి, మేము అప్పీల్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది అని అక్కడ బాధపడ్డారు. కానీ ఇక్కడ మనకు ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ గ్రూపింగ్ అవుతుంది. బహుశా నెక్స్ట్ మంత్ డేట్లు కూడా వచ్చినట్టున్నాయి. ఈ నెలలో ఇంటింటికి ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అవుతుంది 25th. సో మనం యాక్టివ్గా ఉండి చేసుకుంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కోర్స్ మనకు వెంటనే తెల్లారే ఎలక్షన్ లేదు, అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తెల్లారే ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది. ఏం ఎలక్షను? గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. మీరు యాక్టివ్ లేకపోతే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీకు ఓట్లు ఉండే అవకాశం ఉండదు. ఎమ్మెల్యే కంటే టైం ఉంటుంది. అప్పీల్ కలెక్టర్కి పెట్టచ్చు, స్టేట్ ఎలక్షన్ పెట్టచ్చు, హైకోర్టు దాకా పో. కానీ ఒక్క ఓటు కోసం హైకోర్టు దాకా పోతామా? జరిగే ప్రక్రియనా? హైదరాబాద్ పోయి స్టేట్ ఎలక్షన్ కమిషన్లో అప్పీల్ చేయగలుగుతాం. గోటుతో పోయేది గొడ్డలతో తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కష్టపడి ఫ్యామిలీ గ్రూపింగ్ చేసుకుంటే మన పని చాలా సింపుల్గా అవుతుంది. యాక్చువల్గా నేను ఒక ప్రజెంటేషన్ ఉండే, స్క్రీన్ ఉంటే దాని మీద ఇంకా మీకు బాగా చూపించి చెప్పేవాడిని. నేను మనం తెచ్చుకోలేదు ముందు. పీపీటీ ద్వారా ఇంకా అది ఎట్లా చేసుకోవాలని ఇంకా బాగా చెప్పడానికి కూడా అవకాశం ఉండేది. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా చాలా వరకు. కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు కొంతమంది బూత్ ఏజెంట్లుగా బాధ్యత తీసుకున్నారు. మీకు ఏదైనా ఫ్యామిలీ ఇష్యూ ఉంటే ముందే చెప్పండి. అనవసరంగా బాధ్యత తీసుకొని పనిచేయకపోతే పార్టీకి ద్రోహం చేసినట్టు, తల్లికి ద్రోహం చేసినట్టు. ఎవరైతే బాధ్యత తీసుకున్నారో పార్టీ తల్లి లాంటిది కదా, ఖచ్చితంగా బూత్ లెవెల్ ఏజెంట్ బాధ్యత ఎవరు తీసుకుంటే వాళ్ళు సీరియస్గా పనిచేయండి, గట్టిగా పనిచేయండి. మీ బూత్లో ఒక బూత్కు పోటీ పెట్టుకోవాలి. నాది 90% చేస్తా, 85% చేస్తా, 92% చేస్తా అని ఒక స్పిరిటెడ్గా కార్యకర్తలు పనిచేసి బూత్ లెవెల్ ఏజెంట్ బాధ్యత తీసుకున్న వాళ్ళు గట్టిగా పనిచేసినట్టయితే మన పార్టీకి మేలు జరుగుతుంది. కనుక దయచేసి ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు, ఇదేదో ఈజీ వ్యవహారం కాదు. జాగ్రత్తగా చేసుకుంటే రేపు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో కార్యకర్తలు అందరూ కూడా దయచేసి సీరియస్ తీసుకోండి. వినయ్ గారు కూడా బహుశా చేసే ఉంటారు. ప్రతి 10 బూతులకు ఒక సీనియర్ లీడర్ని ఇన్ఛార్జ్ పెట్టండి. 2 రోజులకు ఒకసారి ఆ సీనియర్ లీడర్లు ఆ 10 బూతులు తిరిగి పని అవుతుందా లేదా చూసి మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉండాలి. బూత్ వైజ్ కూడా మనం రిపోర్ట్ తీసుకోవాలి రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి. ఏ బూత్లో ఇప్పటికీ ఎంత ఫ్యామిలీ గ్రూపింగ్ అయింది, ఏ బూత్లో ఇంకా కాలేదు. సపోజ్ ఒక బూత్లో 70 అయింది బాబు, ఇంకా 30 ఉన్నది చెయ్యనాలి. ఒక బూత్లో 30 అయింది, అరే ఇంకా 70% కాలేదు, నీ బూత్ వెనుకబడ్డది అని అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్తో మాట్లాడాలి, బూత్ లెవెల్ ఏజెంట్తో మాట్లాడాలి. దాని వెంటబడి మనం చేసుకునేటువంటి విధంగా గట్టిగా పనిచేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మీరు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవాలి, క్రియాశీలకంగా ఉండాలి, యాక్టివ్గా ఉండి రేపటి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగరాలంటే మనం ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో క్రియాశీలకంగా పనిచేసుకోవాలి. అందరూ బాగా చేస్తారనే నమ్మకం నాకు ఉన్నది. సో ఐ హోప్ నేను చెప్పగలిగినా అనుకుంటున్నా. మరి జాగ్రత్తగా దీన్ని మంచిగా చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళండి.
భవిష్యత్ అయితే మనదే. సరే, 2.5 ఏళ్ల పాలన అయిపోయింది. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి చెప్పిండు నేను హిట్లర్ను అన్నాడు. అన్నాడా లేదా? హిట్లర్ నాకు ఆదర్శము అన్నాడు. హిట్లర్ను చూసే నేను హైడ్రా పెట్టినా అన్నాడు. హిట్లర్కి ఏం గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా గదే గతి పడుతుంది అన్న డౌట్ ఏమున్నది? ఇప్పుడు జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ను పొగిడినా, హిట్లర్ను మెచ్చుకున్నా, హిట్లర్ గురించి మాట్లాడితే సీదా తీసుకుపోయి జైల్లో వారేస్తారు. జర్మనీ దేశం ఇప్పటికి కూడా హిట్లర్ చేసిన దురాఘాతకాలకు, హిట్లర్ చేసిన తప్పులకు జర్మనీ దేశం ఇప్పటికీ ప్రపంచానికి క్షమాపణ చెప్తా ఉంటుంది. మా హిట్లర్ తప్పు చేసిండు, అతని వల్ల ఈ ప్రపంచానికి మాయని మచ్చగా మారింది మా దేశానికి హిట్లర్ వల్ల అని వాళ్ళు ఇప్పటికీ కూడా 80 ఏళ్ల తర్వాత కూడా క్షమాపణ చెప్తూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి దురాఘాతకాలకు, ఈయన చేసే అవినీతికి కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ల దాకా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసే ఉంటుంది. చెప్పక తప్పదు. గన్ని తప్పులు ఒక్కటా మీరు చూస్తుండ్రు. 2.5 ఏళ్లుగా ఎన్ని స్కాములు బయట పెట్టినాం. అసలు ఏదైనా ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు స్కామ్? ఏ స్కామ్ చూడు. పిల్లగాళ్ళు గురుకుల పాఠశాలకు పోయే పిల్లల ఆహార పదార్థాల మీద, వేసుకునే బట్టల మీద, బెల్ట్ మీద, బూట్ల మీద, చెప్పుల మీద కూడా స్కామే. గవి కూడా ఇడిచిపెట్టే లాస్ట్కి వీళ్ళు. సింగరేణి బొగ్గుల స్కామే, హ్యామ్ రోడ్ల టెండర్ల స్కామే, బ్రీవరీ పర్మిషన్ల స్కామే. అసలు ఏదైనా ఇడిచిపెట్టిండ్రా వీళ్ళు? ఏది ఇడిచిపెట్టిన పరిస్థితి లేదు. నేను మొన్న సింగరేణి బొగ్గు గురించి మన జిల్లా భూపాలపల్లికి పోయి మొన్న మాట్లాడినా. అంతకుముందు రామగుండంలో మాట్లాడినా. సింగరేణిలో చాలా స్కాములు బయటపెట్టినాం. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. బొగ్గు ఉన్నట్టు, స్టాక్ ఉన్నట్టు మీరు చూపిస్తుండ్రు, కానీ బొగ్గుబాయి మీద బొగ్గు ముక్క కూడా లేదు. చూస్తామని రామగుండంలో పోతే దోస పోలీసు వాళ్ళు పెట్టిన మిమ్మల్ని ఓనియమన్నారు. మొన్న భూపాలపల్లి బొగ్గుబాయి మీదకి పోయినాం. ఆడికి పోతే ఆడ 3 లక్షల స్టాక్ ఉన్నట్టు చూపిస్తుండ్రు. మేము బోధమయ్యా అంటే ఒక 500 మంది పోలీసు వాళ్ళని పెట్టిన పోనీయమంటారు. అందులో మన కార్యకర్త, ఒక కార్మికుడు, మన అభిమాని ఉన్నాడు, వీడియో తీసి పంపిండు మాకు. అన్న ఈడొక్క ముక్క లేదే బొగ్గు, కానీ నువ్వు వస్తున్నావు అని చెప్పి 3 రోజులకెళ్ళి బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఈడ మట్టి మీద వేరుస్తున్నారు మొత్తం ఇట్లా బొగ్గును. అయితే మొత్తం కుప్పంతా ఇది బొగ్గే అనేటట్టు చేస్తుర్రు అని చెప్పి వీడియో. 3 రోజుల కింద మట్టి కుప్ప, 3 రోజుల తర్వాత మట్టి కుప్ప మీద ఒక్కొక్క పిల్ల మట్టి కనబడకుండా బొగ్గు వేర్చారు. 2 వీడియోలు పంపారు. దాన్ని బయట పెట్టినాం మనం. కీ లేదు, కై లేదు. అట్లా 40 లక్షల టన్నుల బొగ్గు మాయం. 40 లక్షల టన్నులు అంటే 4,000 టన్ను, 1,600 కోట్లు. అది బొగ్గు అంటే బంగారమా దాచుకుంటందుకు? దాని గురించి సప్పులు లేదు. అట్లే గిలటిన్ స్టిక్స్, కోల్ ఇండియాలో వెస్టర్న్ ఫీల్డ్స్ లో ఆ గిలటిన్ స్టిక్స్ కంటే మన దగ్గర 30% ధర పెంచింది. అప్పుడు డైరెక్టర్లుగా 2 మంచి ఆనెస్ట్ అధికారులు ఉండే. మేము సంతకం పెట్టమంటే ఒకరినేమో రివర్సన్ ఇచ్చిండ్రు, ఒకరిని ఉద్యోగమే కూడా కొట్టారు, ఇంటికి పంపించారు. అదొక స్కామ్ జరిగింది. సోలార్ టెండర్ల స్కామ్ జరిగింది. జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్ జరిగింది. ఇట్లా 10 స్కాములు జరిగినాయి. నేను అన్ని బయట పెట్టా. నిన్న బట్టి విక్రమార్క గారు మంచిర్యాల పోయిండు. హరీష్ రావు ఇట్లా అంటుండు అట్లా. నేను అడిగింది సీదా కుల్లం కుల్లా, జైపూర్ పవర్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా? డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా? పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు? తయారున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. సోలార్ పవర్ 2 ఏళ్ల టెండర్ 67 మెగావాట్లు, 103 మెగావాట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికి కరెంటు ఉత్పత్తి అయితే లేదు, పీపీఏ లేదు, కరెంటు కొంటలేరు, 1000 కోట్లు ఆగమైనాయి అన్న. అయినాయా కాలేదా సూటిగా మాట్లాడు, దాని మీద చెప్తలేడు. నేను సూటి ప్రశ్నలు వేస్తే దేనికి సమాధానం వస్తలేదు. కానీ నన్ను 4 కేసులు పెడుతున్నారు. అడగంగానే నా మీద ఈడ కూడా బాగా పెడుతున్నట్టు నా మీద కూడా పెడుతున్నారు. మన సుదర్శన్ అన్న మీద కూడా పెట్టారు. సుదర్శన్ అన్న మొన్న సివిల్ సప్లైల వడ్లు మాయమైనాయి, ఇవి మాయమైంటే ఆయన మీద కేసు అయింది. మా వినయ్ భాస్కర్ గారు ఇక్కడ కార్యకర్తలు కొట్లాడితే వీళ్ళ మీద కేసులు అవుతాయి. నేను గట్టిగా మాట్లాడితే నా మీద ఒక 5 ఎంక్వైరీలు వేసిండు. 2 సిఐడి, 2 విజిలెన్స్, ఒక కమిషన్, ఓ 10 గల పడ్డాయి నా మీద. పడితే పడని, మీరుండగా మాకేం భయం? ఇంత మంచి కార్యకర్తలు, ఇంత పెద్ద గులాబీ సైనికులు, ఇంతమంది అండగుంటే మేం భయపడతామా? మీరుండగా ఇంకా గట్టిగా కొట్లాడతాం.
सवाल है उसको छोड़ने का सवाल ही नहीं है आई थिंक इंको जोक सिंगरेनी लो अरे गौस भाई सीटी बहुत मार रहे हैं मेरा खत्म होने के बाद मारो आप అయితే ఇలా ఇంకొక ఆశ్చర్యం సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంటుంది నేను మొన్న డిమాండ్ చేసిన 51 తెలంగాణది 49 ఢిల్లీది కేంద్రంది కేంద్ర బొగ్గు మంత్రి ఎవరు కిషన్ రెడ్డి బొగ్గు మంత్రి ఏమయ్యా కిషన్ రెడ్డి ఈడ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది డీజిల్ స్కామ్ అవుతుంది గిలెటిన్ స్టిక్ స్కామ్ అవుతున్నది ఇక్కడ సోలార్ పవర్ స్కామ్ అవుతున్నది ఇన్ని స్కామ్లు అవుతుంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు బొగ్గు మంత్రివి కదా దీని మీద ఒక సిబిఐ విచారణ జరుపు సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరుపు అని నేను డిమాండ్ చేసిన ఆ కిషన్ రెడ్డి గారు దొంగ చేతికే తలపు చెల్లించిండు ఆయన ఏమంటాడు ఒక ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందట జర ఎంక్వైరీ చేసుకో అని ఎవడైనా దొంగ ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడా దొంగతనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిని ఆగం చేసిందని నేనంటే కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నీ మీద నువ్వే ఎంక్వైరీ చేసుకో అంటాడు ఇదేమి కథను నాకు అర్థమైతలేదు అయ్యా కిషన్ రెడ్డి గారు మరి మీరు రేవంత్ రెడ్డితో దోస్తానుందా ఏముందో నాకైతే తెలియదు ఇప్పుడు దొంగ ఆయన మీద ఆయన విచారణ జరుపుకుంటారు నేను దొంగతనం చేసిన దొంగ ఆయన మీద విచారణ చేసుకో అంటే ఎట్లుంటదే చేసుకుంటాడా ఇవాళ కిషన్ రెడ్డి గారి తీరు కూడా గట్లే ఉన్నది నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీని పంపండి సింగరేణి బోర్డులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 4 అధికారులు కూడా ఉంటారు వాళ్ళను పంపి చూపియండి మేము వీడియోలు కూడా బయట పెట్టినాం మట్టి కుప్పల మీద బొగ్గు వేరుస్తున్నారు దాని సంగతి ఏందో బయట పెట్టుండ్రి అని మేము అంటున్నాం ఇవాళ కేంద్రము స్పందిస్తలేదు రాష్ట్రము స్పందించిన పరిస్థితి ఉన్నది ఇట్లా అనేక స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇలా రైతు ఇలా పేపర్ చూసుంటారు మీరు కూడా పొద్దుగాల ఓ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వడ్లు కొన్నాడట అది ఇచ్చేటందుకు జర్రనన్న కొద్దిగా ఉండాలి అసలు ఇలా రైతుల్ని ఎంత గోసపుచ్చుకున్నారు మీరు ఇంకా వడ్లున్నాయి ఊర్ల పొన్న అనేక ఊర్లలో ఇంకా వడ్లు అమ్ముడు ఒక వడ్లు వర్షానికి తడిసిపోయి రైతులు బాధపడుతున్నారు ఈయన కొన్న 75 లక్షలకి ఇక నా అంత మొగోళ్ళేడు నేను ఇన్ని వడ్లు కొన్నా అని ఇలా పేపర్లో యాడ్ ఇచ్చిండు 2020-21 సంవత్సరంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగిలో కొన్నాం 92 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం మనం వీళ్ళు 75 కొన్నారు అది ఏడ్చుకుంటా తుడుచుకుంటా తడిచిపోయి అందులో తరుగు పెట్టి నానా గోసపెట్టి క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల్ని గోసపెట్టి కొన్న 75కు ఈ అందానికి ఇంకా పేపర్లో ఫుల్ పేజ్ హ్యాడ్లట అసలు మీకంటే ఎక్కువ 92 లక్షలు కదా మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్నది 92 లక్షలు కొన్న మనం ఆ రోజు వీళ్ళు 75 కొనలే దానికి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు ఎవరు కనీసం జనం ఏమని అనుకుంటారని కొద్దిగానే ఉండాలనా వద్దా ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటుండు మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటావు మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు నీకు గా వడ్లు లాబట్టే తెలివి లేదు ఈ ముఖానికి బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయా అంటావు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వే ఉండాలి ఇంత 2 ఏళ్లు నువ్వు గిట్ట 5 ఏళ్లు ఉంటే మళ్ళా 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ మొలకెత్తది ఇడిగా కథమైపోతుంది ఇంకా మాట్లాడతాడు బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొట్ట ఇంకా సంచులెత్తురా అంటే శాత కాదు కానీ జెండా గద్దెలు కూలగొడతారట నువ్వు కూలగొట్టా అంటే మేమేం చేతులు కట్టుకొని ఉంటాం అనుకుంటున్నావా మాకు కూడా తెలిసి ఎట్లా సమాధానం ఇవ్వాలి ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతే హమ్ చోడ్తే క్యా నీకే ఉన్నది ఆ మాటలు మాట్లాడు మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి हम भी उससे जोर से जवाब दे सकते बातों में दे सकते हाथों में भी दे सकते ఆడొక నియంత ఉంటే ఈడొక నియంత ఉన్నాడు ఆడవాడు హైదరాబాద్ ఇల్లు కూలగొడితే ఈడోవాడు గుడిసెలు కూలగొడుతున్నాడు ఆ హైడ్రాకు ఆ నియంతకు పట్టిన గతే ఈ నియంతలకు కూడా పడుతుంది సో ఎవ్వరు కూడా అధైర్యపడకండి
కొంతమంది పోలీస్ అధికారులు చాలా ఎక్సెస్ చేస్తున్నారు. మొన్న ఒక సర్వే వచ్చింది, వరంగల్లో కూడా ఎవరో ఒక ఆయన సర్వే చేసి ఊకే వీడియో పెడుతుండే, ఈ మధ్యలో చూసిన. అన్ని మనమే గెలుతున్నాం, 12లో 10 గెలుతున్నట్టున్నాం. నిన్న కూడా ఒక సర్వే వచ్చింది, 88 గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇలా అందరిది ఒక్కటే మాట ఉంది, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఇది కుల్ల అయిపోయింది, ఎవరికేం డౌటే లేదు ఇప్పుడు. కానీ ఆ పోలీసు అధికారులు మీరు కూడా జర ఆ మత్తులకెళ్ళి బయటకు రాండి, ఎక్సెస్ చేయకండి, చట్ట ప్రకారం పనిచేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు అడ్డగోలుగా మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మాత్రం బిడ్డ మిమ్మల్ని ఇడిచిపెట్టాం, జాగ్రత్త అని చెప్పి కూడా బెదిరిస్తా ఉన్నాం. చెప్పదలుచుకున్నాం మీకు, ఎందుకంటే మా వరంగల్లో ఎక్కువ జరుగుతుంది అది. దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు, పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం చేయండి, అనవసరంగా చేయకండి. చట్టం ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు, చట్టం అందరికీ సమానమే. ఏం కాంగ్రెస్ పార్టీకి అధికారం పర్మనెంటా? వాళ్ళేం శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు రేపు మిమ్మల్ని కాపాడతారా? రేపు అనవసరంగా ఎక్సెస్ చేయకండి, రూల్ ప్రకారం నడవండి, చట్టం అందరికీ సమానంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మా కాకి సోదరులకు గుర్తు చేస్తూ, నిజానికి మీకు కూడా అన్యాయమే చేస్తున్నారు, ఆ కాకి సోదరులకు కూడా రేవంత్ రెడ్డి అన్యాయమే చేస్తుండ్రు. కేసీఆర్ గారు మీకు మంచి మంచి ఇన్నోవాలు కొనిచ్చిండు, పోలీస్ స్టేషన్ కు 75,000 అలవెన్స్ ఇచ్చిండు, కొత్త పోలీస్ స్టేషన్ బిల్డింగులు కట్టించిండు, మీ జీతాలు పెంచిండు, డిఏలు ఇచ్చిండు, 73% పిఆర్సీ ఇచ్చిండు, పోలీస్ కానిస్టేబుళ్లకు సిబ్బందికి టీఏ బిల్లులు ఇచ్చినాం, మీ టీఏ బిల్లులు ఇచ్చినాం, మీ సరెండర్ లీవ్ పైసలు ఇచ్చినాం. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ పోలీసు వాళ్లకు 5 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి, 6 టీఏ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి, స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఇచ్చిన బండ్లలో డీజిల్ వేయమంటే పెట్రోల్ పంపోడు ఉద్దరు ఎక్కువైంది, డీజిల్ వేయ్యా అంటుండు. జర గుండె మీద చేసుకుని ఆలోచించింది. పోలీసుల గౌరవం పెంచింది కేసీఆర్ కదా, మీ గౌరవాన్ని పెంచి ప్రతిష్ట పెంచి దేశంలోనే ఉత్తమ పోలీసులు మా తెలంగాణ పోలీసులని 50,000 ఎస్ఐలను కానిస్టేబుళ్లను నియామకాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. మంచిగా చేసింది, మీరు అట్లా చేయడం మీకు తగదని కూడా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మన మెంబర్షిప్ అంతా ఆన్లైన్ డిజిటల్ మెంబర్షిప్, అది కూడా సెల్ ఫోన్ ద్వారా చేసుడే. జనరల్గా వెనకట పుస్తకాలు ఉంటే ఏం చేద్దామంటే డేట్ దగ్గరికి వచ్చినాక కూసునుడు, ఓటర్ లిస్ట్ ముంగట పెట్టి రాసుడు. కొంతమంది ఏమో మంచిగా చేసిండ్రు, ఇక కొంతమంది చేయనోళ్ళు ఒత్తిడి దగ్గరికి వస్తే లాస్ట్లో ఏందని తక్కువ అయిందనుకో 50 పేర్లు ధనధన బుక్కులు నింపుడు ఇచ్చుడు అయింది. ఇప్పుడు అట్లా నడవదు. ఇక ఇంటింటికి పోవాలి, వాళ్ళ ఇంటి ముంగటే ఫోటో తీయాలి, దాంట్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళేదో కూడా చూపిస్తుంది ఫోన్. అటువంటి కొత్త సాఫ్ట్వేర్తో ఆన్లైన్ డిజిటల్ మెంబర్షిప్ పెట్టుకున్నాం. మరి వాళ్ళందరికీ మంచి ఇన్సూరెన్స్ ఉంటుంది, మంచిగా వాళ్ళతో మనం పార్టీ నుంచి ఎప్పుడు పార్టీ నాయకులు టచ్లో ఉంటారు, వాళ్ళకి వాట్సాప్ మెసేజ్లు పోతుంటాయి, పార్టీ నుంచి వాళ్ళకి లెటర్లు పోతుంటాయి, పార్టీ నుంచి రెగ్యులర్ అవినాభావ అనుబంధం ఉండే విధంగా మంచి డిజిటల్ ఆన్లైన్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ను ఈసారి మనం లాంచ్ చేసుకున్నాం. ఇంకొక వారం 10 రోజుల్లో ఆ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవుతుంది. దయచేసి కార్యకర్తలందరూ కూడా మంచిగా ఈ మెంబర్షిప్లో కూడా క్రియాశీలకంగా ఉండి, ఏం చెరువేది మా రమేష్ అన్న చెప్తుండ్రు, ఇండ్లు గులగొట్టుడు అయిపోయింది, గుడిసెలు గులగొట్టుడు అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సమాధులు గులగొడుతుండ్రు అన్న మా గోపాలపురంలో అంటుండ్రు. గోపాలపురం ఊర చెరువు కాడ 100 ఏండ్ల నాటి సమాధులు కూడా గులగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇక అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇండ్లు గులగొట్టింది, గుడిసెలు గులగొట్టింది, బతుకులు గులగొట్టింది, లాస్ట్కు సమాధులను కూడా గులగొట్టే పరిస్థితి రావడం ఇది దుర్మార్గం. దయచేసి దీన్ని పునరాలోచించాలని, సమాధులు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి తిథి జరిగితే అక్కడికి పోయి శ్రద్ధాంజలి ఘటిస్తుంటాం. వారితో ఒక అవినాభావమైనటువంటి అనుబంధం ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. వాటిని కూల్చే ప్రయత్నం చేయొద్దు. తక్షణమే ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా
ఇప్పుడు